నాన్న చార్జ్ ఆఫ్ జిఎస్టీలో ఫస్ట్ ట్యాక్సిబుల్ లిమిట్ అంటే జిఎస్టీ ఏంటి, సిజిఎస్టీ అంటే ఏంటి, యూటీజిఎస్టీ అంటే ఏంటి, యూనియన్ టెరిటరీ అంటే ఏంటి, ఐజిఎస్టీ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్ మనకి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే such rates not exceeding 20% as may be notified by the government on recommendation of the council. అంటే సిజిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ కానీ మాక్సిమం రేట్స్ 20% ని దాటి ఉండకూడదు అని జిఎస్టీ యాక్ట్ లో చెప్పారు. సో ఏ రేట్ అయినా సరే మాక్సిమం 20% ఉంటుంది, అంతకన్నా తక్కువ ఉంటుంది. సో ఫైనల్ గా సిజిఎస్టీ 20%, ఎస్జిఎస్టీ 20%, టోటల్ 40%. అంటే ఐజిఎస్టీ మాక్సిమం రేట్ 40%. సో దీనికి మించి ఉండకూడదు అని యాక్ట్ లో రాశారు. నెక్స్ట్ అన్న సేమ్ పాయింట్, ఇదిగో మాక్సిమం ఆఫ్ 20%. సో జిఎస్టీ రేట్స్ 0.51259 అన్న జిఎస్టీ రేట్స్ వేటికి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెవీ ఆఫ్ జిఎస్టీ ఆన్ ఈ గూడ్స్ గుర్తున్నాయా? ఒక నోటిఫైడ్ డేట్ ఇస్తారు, అప్పటి వరకు దీనికి జిఎస్టీ అప్లై కాదు అని చెప్పా. నెక్స్ట్ నాన్న రివర్స్ ఛార్జ్. రివర్స్ ఛార్జ్ అంటే ఏమైనా గుర్తుందా? ఓకే, రివర్స్ ఛార్జ్ మీన్స్ ద లయబిలిటీ టు పే ట్యాక్స్ by the recipient of supply of goods or services or both instead of the supplier of goods or services or both. Okay, మన కన్స్యూమర్ అనే వర్డ్ యూజ్ చేయము. ఓకే, సప్లయర్ గానీ రిసిపియంట్ అని కానీ వాడుతూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ నాన్న 5 స్టార్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఏంటంటే మనం రివర్స్ ఛార్జ్ లో ట్యాక్స్ పే చేస్తాం కదా. ఓకే, పే చేసినప్పుడు మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని వాడుకోకూడదు. రివర్స్ ఛార్జ్ మెకానిజం లో మనము రివర్స్ ఛార్జ్ ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వాడుకోకూడదు, ఓన్లీ క్యాష్ ద్వారానే చెయ్యాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు నా లెడ్జర్ అంటే నా ఫోన్ పే వ్యాలెట్ లాగా ఒక వ్యాలెట్ ఉంటుంది జిఎస్టీతో సంబంధించి అని చెప్పాను. సో ఆ వ్యాలెట్ లో నాకు సిజిఎస్టీ 100 రూపీస్ ఉంది. ఓకే, ఎస్జిఎస్టీ ఒక 100 రూపీస్ ఉంది. ఓకే, నేను ఆర్సిఎం ప్రకారం సిజిఎస్టీ ఒక 50 రూపీస్ కట్టాలి, ఎస్జిఎస్టీ ఒక 50 రూపీస్ కట్టాలి. సో నేను యాక్చువల్ గా అయితే వేరే ఏ ట్రాన్సాక్షన్ జరిగినా, ఆర్సిఎం కాకుండా వేరే ఏ ట్రాన్సాక్షన్ అయినా ఆల్రెడీ నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లోంచి ఇది తగ్గించుకోవచ్చు, వాడుకోవచ్చు ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. బట్ ఆర్సిఎం కేసులో మాత్రం క్యాష్ తోనే పే చెయ్యాలి. క్యాష్ ఓన్లీ షుడ్ బి యూజ్డ్ టు పే ట్యాక్స్ అండర్ ఆర్సిఎం. నాన్న ఫెంటాస్టిక్ పాయింట్, చాలా ఫెంటాస్టిక్ పాయింట్. ఎందుకు అంటే ఫైనల్ లెవెల్లో కూడా అండ్ ఆల్సో చాలా అసెస్మెంట్స్ లో కూడా జనరల్ గా మనకి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఉంది కదా అని చెప్పి మనం అందులోంచి తగ్గించేస్తూ ఉంటాం. మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్ హాల్లో స్పీడ్ గా టైం టెన్షన్ లో ఉన్నప్పుడు ఇది ఆర్సిఎం కదా, ఇది క్యాష్ తో పే చెయ్యాలి కదా అనే పాయింట్ నీ మైండ్ కి స్ట్రైక్ అవ్వదు. అందుకే ఇంపార్టెంట్ అంటున్నా. నీకు ఈ పాయింట్ తెలియక కాదు, ఆ స్పీడ్ లో నీకు స్ట్రైక్ అవ్వదు. నీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంది, అవుట్పుట్ ట్యాక్స్ పే చేయాల్సింది ఎంత ఉంది, సో దీంట్లోంచి తగ్గించేస్తావు. నీకు ప్రాక్టీస్ పెరిగిపోయి ఉంటది కాబట్టి ఫాస్ట్ గా ఇలా చేసేస్తావు. కానీ అందులో ఆర్సిఎం ద్వారా పే చేయాల్సిన ట్యాక్స్ ఏమన్నా ఉందా, అది స్పెషల్ గా క్యాష్ తో పే చేయాలి అండ్ వేరేది ఇన్పుట్ ట్యాక్స్ తో పే చేయాలి అని సెపరేట్ గా రాయాలి వర్కింగ్ నోట్ లో. క్లియరా? సో ఈరోజు క్లాస్ కన్క్లూడెడ్.